వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్ని లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మా చెల్లి హల్దీ వీడియో, అలాగే పెళ్లి కూతుర్ని చేసినాం. మా సైడు కూరలు పట్టుడు ఎలానో, మైలపోలు తీయడం ఎలానో అనేది ఈ వీడియోలో మొత్తం తీసిన. స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. సూపర్ ఉంటుంది వీడియో, స్కిప్ చేయకుండానైతే చూడండి. ఇప్పుడైతే మా ఆయన నేను ఇద్దరం కలిసి పసుపు అయితే పెడుతున్నాం మా చెల్లెకి. నాతోటైతే ఎక్కువ ఊపించుకుంటలే కానీ అలా బావతోటైతే మంచిగా ఊపించుకుంటుంది. నన్ను అయితే పక్కకు దుబ్బయ్యరా నన్ను. వాళ్ళిద్దరే ఫ్రేమ్ అట వీడియో తీసుకుంటారట మంచిగా, నేను అవసరం లేదట, అందుకే పక్కకైతే వెళ్ళిన. వాళ్ళిద్దరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళిద్దరే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అట్లా ఎంజాయ్ చేస్తారు. బావ మరదలు అంటే ఇక ఆ విధంగా ఉంటుంది కదా. ఎట్లయినా మా బావయుడు మా చెల్లెతో అయితే పసుపు పెట్టించుకుంటుండు. నేను అడిగితే నేను పెట్టద్దా మరి అని అంటే నా చేత పెట్టించుకున్నాడు. అప్పటిదాకానైతే పసుపు అయితే ఊహించుకోలేడు, ఇప్పుడైతే పసుపు ఊహించుకుంటుండు. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం కలిసి అయితే మా వదినకైతే మంచిగా ఊసినాం పసుపు. మంచిగా ఎంజాయ్ చేస్తాం. హల్దీ అంటేనే సూపర్ ఎంజాయ్ చేస్తాం కదా. పొట్టు ఎంజాయ్ చేసినాం. వీళ్ళైతే బావమరుదులు అయితే ఇక తగ్గేదే లేదు కదా. ఇద్దరైతే బావమరుదులు ఉన్నారు, ముగ్గురు బావలు ఉన్నారు. ఇక తుక్కు ఎంజాయ్ చేసి ఫోటోగ్రాఫర్ మాతోటైతే కొన్ని వీడియోస్ అయితే తీపిచ్చిండు. సూపర్ ఉన్నాయి వీడియోస్, చిన్న క్లిప్స్ మంచిగా ఉన్నాయి. మా చెల్లెకైతే మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నాం మా ఆయన నేను ఇద్దరం కలిసి. నేనైతే ఫస్ట్ టైం ఎవరికి ఇలా చేపియలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను కూడా హల్దీ వేసుకోలేదు కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ మంచిగా అనిపించింది ఇలా వేస్తేనైతే. మేము ఎలాగో హల్దీ అయితే పెట్టుకోలేదు కాబట్టి మా చెల్లె హల్దీనే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇది చేయాల్సిన హల్దీ ఎంజాయ్ అయితే చేసేసినాం. లాస్ట్కి మా చెల్లి హల్దీ మొత్తం అయిపోయినాకనైతే వాటర్ ఇద్దరం కలిసి కొడదాం అనుకున్నాం మా ఆయన నేను. లాస్ట్కి ట్విస్ట్ ఏం జరిగిందంటే కరెక్ట్ టైంకి మొత్తం రెడీ అయినాక ఆయన కరెంట్ అయితే వేయండి చూడురి. హల్దీ అయిపోయింది. హల్దీ అయిపోయినాకనైతే కూరలు ఊదించుకుంటున్నాం. కూరలు ఊదించేటప్పుడు అందరు పసుపు కుంకుమ పెట్టుకొని కూరలు ఊదించి బోరింగ్ కాడికి వెళ్ళి అయితే వాటర్ తీసుకొని రావాలి. బోరింగ్ కాడికి ఏ విధంగా వెళ్తామో, ఎట్లా వాటర్ తీసుకొస్తామో అనేది అయితే చూడండి మొత్తం. మా సైడ్ అయితే కూరలు పట్టేటప్పుడు అయితే గాజులు పెళ్లి కూతురు అందరికైతే వేస్తుంది. అలాగే మా పెళ్లి కూతురు అయితే అందరికి గాజులు వేస్తుంది చూడండి. కాడికి వచ్చినాక బోరింగ్ అయితే ఊదిచ్చి
సున్నంతో ఊదిచ్చి పసుపు కుంకుమ పెట్టుకొని ఇద్దరిద్దరు కలిసి అయితే కొడతారు బోరింగ్. ఒక్కరైతే కొట్టారు, ఇద్దరిద్దరు కలిసి 5 కూరల కుండలు అయితే నింపినాక 5గురు కలిసి మళ్ళీ ఎత్తుకొని మాణిక్యాలు పట్టుకొని పెళ్లి కూతురు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. కూరాడి కుండలు తీసుకొచ్చినాక నీళ్ళు తీసుకొచ్చినాకనైతే ప్రతి కూరాడి కుండ కన్నైతే గాలిపోయి అయితే వేస్తాము. అట్లా మట్టితోటైతే పొయ్యిలలాగా చేసుకొని అయితే పెట్టుకొని పూజించుకోవాలి. మా సైడ్ అయితే అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు పెళ్లి కూతుర్ని వేస్తున్నాం. చేసే వాళ్ళైతే వేసి బొట్లు పెట్టి సీరెనైతే పెడుతుర్రు. ముందు రోజే పెళ్లి కూతురు చేసినాం, తర్వాత రోజు హల్దీ ఉన్ను కూరలు పట్టి మైలపోలు తీసినాం. అదే రోజు పెళ్లి కూతురుని వేసి బట్టలు పెట్టే వాళ్ళైతే పెడుతుర్రు. అలాగే నేను కూడా అదే రోజు బట్టలు పెట్టిన అన్నట్టు. ఇక్కడనైతే మా పెద్దబాపు పెద్ద నాన్ననైతే ఎదురుగుంజ తీసుకురావడానికి మా మామయ్యకు మా అత్తమ్మకి అయితే బట్టలు పెడుతురు. ఫస్ట్ పసుపు ముక్కమ పెట్టి అయితే బట్టలు పెడుతురు అన్నట్టు. ఇప్పుడైతే ఎదురుగుంజ తీసుకొచ్చి అయితే మన ఇంటికి ఎదురుంగనైతే పెట్టుకోవాలి. మా మేనమామనైతే ఇంటికి ఎదురుంగనైతే అది వాతి దాన్ని పసుపు కుంకుమతోటి ఊదిచ్చినాక దానికి ఒక క్లాతులనైతే ₹1 బిల్ల, పోక, ఖర్జూర పండు, బియ్యం అయితే కట్టి ఎదురుగుంజకైతే కడతారు అన్నట్టు. ఇప్పుడైతే మైలపోలు తీస్తున్నాం. ఇప్పుడు చేతులు ఉన్నది అదేంటిదంటే కాని అంటారు, మా సైడ్ అయితే కాని అంటారు. దాన్ని అయితే పూజించి దానికి కంకణాలు కట్టినాక మైలపోలు పోసినాక దాన్ని పెట్టి దాని మించెళ్ళి పెళ్లి కూతురును తోడు పెళ్లి కూతురు ఇద్దరు దాని మించి దాటి అయితే కూసోవాలన్నట్టు. అందుకోసమే దాన్ని పెడతారు.
అయితే అన్నీ ఒకే రోజు జరిగింది. హల్దీ, పెళ్లి కూతురు చేయడమైనా, మైలపోలు తీయడమైనా, కూరలు పట్టుడు అన్నీ ఒకే రోజు కాబట్టి మొత్తం నైటే చేసిన. మొత్తం నైట్ మొత్తం అవే పని మీద ఉందన్నట్టు. మబ్బుల 3కి అయిపోయింది మొత్తం వర్క్ అంతా. అన్నీ చేసుడు 3 వరకు కంప్లీట్ అయిపోయాకనైతే 4కి ఇక పడుకునేది లేదు. 4 నుంచి ఇక రెడీ అవ్వడం, ఫంక్షన్కి వెళ్ళడం, ఇక పెళ్ళి అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఫ్రీ అయినాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.